guys, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్‌పర్ట్. స్టార్టింగ్ లో పూజ వచ్చేసి మీరైతే చూసిరు కదా, మన వినాయకుడిని వచ్చేసి కదిలిచ్చేసినాం. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మన వినాయకుని నిమజ్జనం అయితే ఉందన్నమాట. దానికోసం మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అండ్ సెటప్ మొత్తం కూడా ఈ వీడియోలో చేసి మీకే చూపెట్టబోతున్నాం. మన వినాయకుడిని ఎట్లా నిమజ్జనం చేస్తాం, ఏం కథ అని చెప్పేసి రీసెంట్గా కొన్ని వీడియోస్ దేంట్లో పోస్ట్ చేయాలని అడిగితే మీలో చాలామంది మెయిన్ ఛానల్నే పోస్ట్ చేయమన్నారు. సో ఇక మన వినాయకునితో లాస్ట్ వీడియో కాబట్టి అందుకోసం మెయిన్ ఛానల్నే పోస్ట్ అయితే చేస్తున్నాము. సో ఈ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంతులు గారు వచ్చేసి కొన్ని కొబ్బరికాయలు తీసుకురమ్మన్నాడు నిమజ్జనం కోసం. అంతేకాకుండా మా కులదేవానికి కొట్టమని చెప్పిండు. దాంతో పాటుగా మనకు నిమజ్జనం కోసం ఏం కావాలి అంటే పేపర్ షార్ట్స్ అవటి ఉంటాయి కదా డీజే దగ్గర. సో పేపర్ షార్ట్స్ కడియేపించుకరానికి పోతున్నాము. ఆ తర్వాత ఇంటి దగ్గర గట్టనికి ఒక గుమ్మడికాయ తిని పోతున్నాము. అండ్ ఇంకొకటి ఏందో ఉండేదా మర్చిపోయినా, ఏది స్మోక్లో లిక్విడ్ దేని పోతున్నాం. ఇంకా చాలా ఐటమ్స్ అవుతున్నాయి, మెడల్ వేసుకునే కండవాలు కావచ్చు, చేతి కట్టుకునేవి కావచ్చు, అవన్నీ తీసుకొని అలా మన లొకేషన్కి అయితే వద్దాం. తర్వాత మీలో అందరు రిక్వెస్ట్ చేసినట్లుగానే ఏ వెహికల్ మీద మనం చేద్దామని అడిగితే మన క్యాంపర్ మీద నిమజ్జనం చేయరని చెప్పారు చాలామంది. సో మన క్యాంపర్ మీదనే ఈరోజు మన వినాయకుని అయితే నిమజ్జనం చేయబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి మనకి ఏమేమి సామాన్లు కావాలో తెచ్చుకుందాం. తర్వాత క్యాంపర్ని వాష్ చేయించుకుందాం. తర్వాత సెటప్ మొత్తం వస్తుంది. మన వినాయకుని తీసుకొని నిమజ్జనం అయితే చేద్దాము. సో ఇప్పుడు వచ్చేసి లెట్స్ గో టు దానికంటే చాలా లేట్ అయినాము. ఇప్పటికే సామాన్లు అన్ని తెచ్చుకునేది ఉండే, అంతేకాకుండా క్యాంపర్ కూడా వాషింగ్ చేయించుకునేది ఉండే. చాలా లేట్ అయినాం. అయినా సరే తొందరగా అన్ని అయితే ఫినిష్ చేసుకుంటాం. సో ఇప్పుడు సిరిపేట పోతున్నాం. మనకి 2 గంటల టైం ఉంది, అంతే 2 గంటలు. రాజుగాడు పెళ్లి చేసుకుంటాడట. ఆల్మోస్ట్ దగ్గర దాకా అయితే వచ్చినాము. మొన్న పేపర్ షార్ట్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నాము. మోర్ దెన్ ఎనఫ్ అయిపోయినాయి. ఈసారి ఏం చేస్తున్నాం అంటే కొద్దిగా ఎక్కువసేపు ఎగురుతాం కాబట్టి మొన్నటికంటే 2 తీసుకుంటున్నాము. అవిటిని కట్ చేయించుకొని తీసుకొచ్చుకుంటే అయిపోతుంది కదా. ఫుల్ ప్యాకెట్లో ఉన్నదానికంటే కట్ చేయించుకుంటే మస్తు బెనిఫిట్. మళ్ళీ సాయంత్రం రావాలి, అది ఇద్దరు ఇప్పుడు సాయంత్రం వచ్చి తీసుకోవాలంటే డీజే వచ్చినాక. ఒక్కడే తీసుకున్నాం కదా ప్యాకెట్, ఈరోజు వచ్చేసి 2 ప్యాకెట్లు తీసుకుంటున్నాము. నాకు తెలిసి ఇవి ఎనఫ్ అయిపోతాయి. మనది అయిపోయేదాకా 4-5 గంటలు ఆరామ్సే సరిపోతాయి. పేపర్లు అక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ మిషన్ ఉంది, హైడ్రాలిక్ మిషన్. దాన్ని యూజ్ చేసి మొత్తం ప్రాపర్గా ముక్కలు కడిగేస్తారు. సో అవిటిని మనం ఆ మిషన్లో అయితే అది బయటకు స్ప్రే చేస్తుంది. మొన్న ఎట్లయితే మీరు ఎఫెక్ట్ చూసారో ఆ ఎఫెక్ట్ వస్తుంది, ఎంజాయ్ చేస్తారు. నేను తీసుకుపోయిన గుమ్మడికాయ ఖరాబ్ అయింది, మళ్ళీ ఒకటి తీసుకోబోతున్నాం ఫ్రెష్గా. ఇది కూడా మంచిగా ఉన్నది కదా, ఖరాబ్ అవుతుంది అన్న ఇది. ఓకే, నెక్స్ట్ వర్క్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. గుమ్మడికాయ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే కొబ్బరికాయలు కావాలి. ఒక 10 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. గుమ్మడికాయ అంతేకాకుండా కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇవాళ నిమజ్జనం కాబట్టి అవి ఖచ్చితంగా కావాలా, ఉంటేనే మంచిగా ఉంటుంది. సో అది తీసుకొని ఇంటికైతే వెళ్దాం. చాలా తీసుకుందామన్నాం కానీ అవి ఉత్తిరి ఇరుగుతాయి. అవి శాలువాల అవి వదులుతీరా అంతటా ఉంటాయి, డైరెక్ట్ వెళ్ళిపోయాం పారి. మన కారుకు దండ కట్టాలి కదా వినాయకుడు నిమజ్జనాన్ని తీసుకపోయినప్పుడు, అందుకోసం ఒక దండ కూడా తీసుకున్నాం. గణపతి పూజ పొద్దుగాల అయిపోయింది కాబట్టి గణపతి తీసుకుంటున్నా అవసరం లేదు. ఒకటే ఇప్పుడు వచ్చేసి గాయ్స్ మన నెక్స్ట్ వర్క్ ఏంటిది అంటే మన క్యాంపర్ని అయితే అడగబోతున్నాము. క్యాంపర్ కూడా వచ్చేసింది, మీరు చూడొచ్చు. చాలా మంది అన్నారు కదా దాని మీద తీసుకోవరని నిమజ్జనానికి. ఇప్పుడు మన వెహికల్ తీసుకోతున్నాం. మరి రెడీ, చలో గోర్ పెట్టరా.
ఇంత హ్యాపీనెస్తో అంతా రెడీ చేసుకుంటున్నాం, కానీ వాన చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. ఒకవేళ అంతా అయినాక వర్షం పడదనుకో మొత్తం బిస్కెట్ అయిపోతుంది. మరి చెప్తానే ఉన్నాయి ఇలా రాకరా అని, మనం బ్లడ్ పుల్ చేయలే. 3, 2, 1 జట్కాలి జట్కాలి జట్కాలి. గుర్తు పెట్టుకోలే, మళ్ళా ఖచ్చితంగా అడదికి రానే రావద్దు. ఇదంతా కోతిగాని ట్రైనింగే. మేము పోయినసారి ఎట్లా తీసుకున్నాం, చిన్న కార్మే కదా, అప్పుడు కూడా సేమ్ గిట్నే చేసినాం, మళ్ళీ ఈరోజు చేస్తున్నాం. డెకరేషన్ వచ్చేసి ఏం చేస్తలేము, జస్ట్ ఈ మాల కడుతున్నాం అంతే. మీకు రాని ఇంకా వినాయకుడిని ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇక్కడ ఓం దగ్గర పెడదాం అనుకున్నాం, కాకపోతే ఉత్తానే ఉంది. మేబీ ఒకవేళ లొట్టబడి కింద పడే ఛాన్స్ ఉన్నది. సో అందు గురించి ఏం చేస్తున్నామంటే మొత్తం మీద పెడుతున్నాము, ఏ టెన్షన్ ఉండదు. మీద బందోబస్తు ఉంటాయి కదా, మొదట్లో కావాలి నొక్కలు పట్టుకున్నా కానీ ఇక చెరువులకు పోయేదాకా నో టెన్షన్. మొత్తానికి గాయస్ మీరు చూడొచ్చు, మన క్యాంపర్ వెహికల్ని అయితే మనం ఈ విధంగా మాడిఫై అయితే చేసినాము. సో ఇప్పుడు మనం పైన తీసుకుపోయిన తర్వాత ఇట్లా అయితే చల్లుతాము. ఏదేమైనా కానీ గాయస్ మొత్తం కుంకుమ పసుపు పోసి డెకరేషన్ చేసిన తర్వాత మన వెహికల్కి సంథింగ్ డిఫరెంట్ లుక్ వచ్చింది, మస్తు కనబడుతుంది కొత్త అని లెక్క. बोलो गणेश महाराज के ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఎక్స్ట్రా సామాన్లు ఏవైతున్నాయో ఆ సామాన్లు అన్నింటినీ ఒక సంచిలో అన్నది తింటున్నాను ఏమని చెప్పిండు పంతులు గారు. సో అన్నీ తీస్తున్నాము. అరే ఇగో ఇవన్నీ తినుర్రా, రే ఇగో క్యాచ్. అరే రాకేష్ ఇగో నీ షెయిరింగ్ నువ్వు తినాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇక్కడ ఏవైతే తినేటివి ఉన్నాయో సామాన్లు అన్నీ తీస్తున్నావు. అరే ఇక మచ్చా తినరా, ఉన్నాను ఇది తిను ఫస్ట్ అయితే వెళ్ళరా. ఈ తినేటివి ఏమున్నాయో అన్నీ తింటున్నాము, మిగిలిన అన్నీ కూడా ఇవన్నిటిని ఒక సంచిలో ఏమని చెప్పిండు. जय बोलो गणेश महाराज के। అంత ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో ఇంట్లోకే మంచి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది, ఘోరంగా ఉంది. ఓకే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారు కదా, నో టెన్షన్. పాట పాడదామా? పాడరా చలో. ఇప్పుడు 100 రూపాయలకైతే లడ్డు వేలం పాట ఇస్తున్నాం. 10 రూపాయల నుంచి స్టార్ట్ అమ్మా, పోతే దొరకది. ఎవరైనా వాడతా ఉంటే వాడరు జల్దీ. ఏ స్టార్ నువ్వే 10 రూపాయల నుంచి స్టార్ట్ రా అని చెప్పి. 100 లే 100నే లాస్ట్, 100నే లాస్ట్. 300
అరే ఇదేది ఎక్కువ అవుతుంది 400 500 550 ఒకటోసారి మూడోసారి మన కోత అయితే మన లడ్డు అయితే అందుకున్నా చిన్న లడ్డు ఏదైతుందో ఇది అందరం మంచిగా తిక్కనే తినేస్తాం, అయిపోతుంది. మన దగ్గర వీళ్ళు పని చేస్తూ ఉంటారు కదా, ఈ ప్లాస్టరింగ్ వర్క్ మొత్తం వాళ్ళే చేసారు, వాళ్ళకి కూడా ఇచ్చేసినాం లడ్డు. బెల్లం పడకని ఏం లేదు, మేమే మంచిగా తింటాము. మిగిలింది ఏదైతే ఉందో మంచిగా ఇంటికి అయితే తీసుకుపోతారు. సో ఇవి ఇంటికి పోతే నేను కూడా మా ఇంటికి తీసుకుపోతాను. సో ఇప్పుడు ఏంటంటే మన వినాయకుడిని తీసుకుపోయి కారం మీద అయితే పెడదాం. ఇట్లా పెట్టు, 3 నామాలు పెట్టు, ఒకటి కాదు. దొంగ పంతులు వచ్చిండు. ఒరే నువ్వు మేని వినాయకులు ఆడుతున్నావు అనుకున్నారా జింగిడిగా. ఇప్పుడు జై బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బప్పా, గణపతి బప్పా, జై బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బప్పా. మా కులదైవం పెద్దమ్మ దగ్గర, అంతేకాకుండా ఎల్లమ్మ దగ్గర కొబ్బరికాయలు అయితే కొట్టమని చెప్పిండు పంతులు గారు. సో కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చినాం. వెరైటీ ఇదేందబ్బా. సో మొత్తానికి అయితే గాయస్ మనం మెడలేసుకునే కండువాలు ఏవైతే ఉన్నాయో అవైతే వచ్చేసినాయి. యా మస్తు కనబడుతున్నాయి వేసుకున్నాక. తాజాని తీసుకురారా అంటే వెతికి 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 మంచిగా తీసుకొచ్చిండు. అండ్ ఇగో అక్కడ సైడ్ మీరు చూడవచ్చు మన డీజే కూడా వచ్చేసింది. ఇక కచ్చ ఎగురుడు వేయాలా, ఓకేనా? అరే రెడీ, వాంది వాడేది అల్లుకున్నాడు. ఆ పేపర్ షాట్స్ కూడా వచ్చేసినాయి. ఏంగా గిదానికి ఏమవుతుందిరా, వాడు వేసుకుంటాడు, ఎగురుతాడట కానీ వేసుకోవాలట. సో ఇప్పుడు పోయి మన డీజే కాడ మంచిగా ఎగురుదా. మన వినాయకుడిని తీసుకుపోయేటప్పుడు మనం కాలువాలని చెప్పేసి పోయినసారి తెచ్చిన దీపావళి షార్ట్స్లా ఒకటైతే కాపాడినాము. దీనికంటే ఇంకా పెద్దది ఉండే కదరా, అది తెలియదా? ఒకటి ఇది కాదు, ఇదేనా 32 షార్ట్స్. ఇది ఘోరంగా వస్తుంది, ఇట్లా సరసర వస్తూనే ఉంటది. ఒరే ఇది గదిరా, ఇది ఫ్యాన్స్ ఇదిరా, ఘోరంగా వస్తుంది. ఇట్లా లైట్లు ఇట్లా ఇట్లా వస్తాయి, మస్తు వస్తుంది. ఇంకా పెద్దది ఇంత ఉంటుంది చూడు, ఇంకోటి ఇంతది ఉన్నది చూద్దాం. అప్పటి వరకు తెస్తే అది కూడా తెద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. కుంకుమ పసుపు అల్లరిగా పసుపు కుంకుమ అల్లరు అలా నిండా. ఓకే, జై బోలో గణేష్ మహారాజ్ కే. I know I'm blind, but I hear symphonies of your heartbeat.
that's an understatement. Of your heartbeat. అప్పటి నుంచే ఎగురుతూనే ఉన్నాం. క్రాకర్స్ కాలుదాము, క్రాకర్స్ తీసుకొచ్చిన మనోళ్ళు. సో అది కాలవకుంటే మనకి ఇన్కంప్లీట్ అనిపిస్తుంది కదా. కమాన్ 32 షార్ట్స్ పెద్ద ఇవే. ఆ పేపర్ అట్లే ఉండాలి, తడదడ తడదడ అంటది. యో కమాన్ 1. ఇంత ముందుకు మనం కాల్చిన క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి అంతగా ఎఫెక్ట్ అనిపించలేదు. సో అందు గురించి మన దగ్గర ఇంకా పెద్దది ఉంది. నాకు తెలిసి 240 షార్ట్స్ 480 షార్ట్స్ ఐడియా లేదు. అది తీసుకురానికి అయితే వేరు. ఈ వినాయక చవితి గురించి అది ఉంచినాము. అదే రాటే వేరే తెచ్చిర్రు. సో ఇప్పుడు అదైతే కాలుద్దాం, చూద్దాం ఎంతసేపు వస్తాం. గింత ఉంటుందో క్రాకర్స్ పెద్దది పెద్దది అంటే మీరు నమ్మలేదు. గిన్నె 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 దగ్గర గంటన్నర అవుతుంది, గంటన్నర 2 గంటలు అవుతుంది ఎగరబట్టి. గంటన్నరనే అవుతుంది కావచ్చు. పోదాం పారిగా సాల్ తీరి 7:30 అవుదామా? మళ్ళీ ఎడిటింగ్ చేస్తే మస్తు లేట్ అవుతుంది. 7:30 ప్యాకప్. తాజ్గాడు ఏమో చెప్పాను ఎవరు రాక ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లోనేమో వద్దు తొందరగా పోదా మందులకి ఎడిటింగ్ చేయాలన్నాడు. ఇప్పుడేమో 9:30 అయినా సరే 10 స్టార్ట్ చేసి పోతే అదే కలుగుతుంది. అరే మచ్చా ఇక బండి కదలదు అంటుండ్రా వీడి దారా. తాజ్గాడు బండి కదలదు అంటుండు. కింద పడతారు. క్లోజ్ చేద్దామా అంటే
సో ఇప్పుడు వచ్చేసి ఎగురుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన వినాయకుడు నిమజ్జనానికి అయితే తీసుకుపోతున్నాము. పోయి నిమజ్జనం చేసేద్దాం. ఇక కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోవాలి మస్తు జాలాల. సో మొత్తానికి అయితే అన్ని ప్లేస్లలో కొబ్బరికాయలు అయితే వచ్చినాము. మన సబ్స్క్రైబర్స్ నేను లైవ్ ఒక 5 minutes 10 minutes పెట్టినా కంటే దగ్గర 10-20 మంది దాకా వచ్చిర్రు. సో అందరు ఎగురుతాం అంటారు. సో అందుకోసం ఏం చేస్తున్నా అంటే మనం ఎక్కడైతే వినాయకుడు నిమజ్జనం చేస్తున్నామో అక్కడ ఒక 10-20 minutes అట్లా ఎగురుదాము. తర్వాత నిమజ్జనం అయితే చేద్దాం. సో ఇప్పుడు చెరువు దగ్గరికి అయితే పోతున్నాం. సో మొత్తం కూడా గాయస్ కంప్లీట్ అయితే అయిపోయింది. నేను హ్యాపీ. ఎందుకు అంటే మా వాళ్ళు అందరూ వచ్చిర్రు. టీమ్ మెంబర్స్ ఎవరైతే 7 చెప్పారో 7 వచ్చిర్రు. అంతేకాకుండా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చిర్రు తమ్ముళ్ళు. నేను ఇంకా మంచి అప్డేట్ ఇచ్చుంటే ఘోరంగా వద్దురు కావచ్చు కదా, ఇంకా ధూమ్ధామ్ అవుతుండే. కానీ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఇంతకంటే పెద్ద డీజే, ఇంతకంటే పెద్ద వినాయకుడు ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్ లేదు కాబట్టి కరెక్ట్గా మనం ప్లాన్ చేయలేకపోయినాం, ప్రాపర్గా ఇంప్లిమెంట్ కూడా చేయలేకపోయినాం నిమజ్జనము. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇక దుమ్ము లేపుదాము. సో ఇప్పుడు వినాయకుని అయితే నిమజ్జనం చేస్తున్నాం. ఇక జై బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బప్పా మోరియా. ఫీలింగ్ హ్యాపీ ఎట్ ద సేమ్ టైం సాడ్ కూడా. ఇన్ని రోజులు మంచిగా ఉండే, మనతో కొత్త టీం మెంబర్ ఉన్నట్టుండే. సో ఇప్పుడు సోలో ఇక.
మొత్తానికి గాయస్ మన వినాయకుని నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా ఎంజాయ్ అయితే చేసినాం. ఒకవేళ మీరు కూడా వినాయకుని పెట్టుంటే నిమజ్జనం టైంలో సేఫ్గా అయితే నిమజ్జనం అయితే వేయర్రి, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఇదే టైంలో. సో మొత్తానికి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి. ఒరి నూనె వేయింది, ఎట్లా అనిపించింది? ఎంజాయ్ చేసారా? సూపర్. సో ఈ ఇయర్ కాదు కానీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ అయితే చేద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.